సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు. ధర్మము పరమేశ్వరుడు ఎటున్నాడో లెక్కలోకి తీసుకుంటారు. ధర్మం ఎటుందో ఈశ్వరుడు అటు నిలబడతాడు. ఈశ్వరుడు అటు నిలబడినప్పుడు యువతల వైపు ఎంత బలం ఉన్నా ఇక నిలబడదు, పడిపోతుంది. సంజయుడు చెప్పింది అదే, వ్యాసుడు చెప్పింది అదే. ధర్మము ఎటుంటుందో అటువైపు నెగ్గుతారు, అధర్మం ఎటుంటుందో అటు పడిపోతారు. ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకని అంటే దుర్యోధనుడు కలిపురుషుడు. ఆయనని మూలస్తంభం చేసుకుని అధర్మాత్ములందరూ ఆయన చుట్టూ చేరారు. ఇన్ని కోట్ల మందిని, ఇంత సైన్యాన్ని నిజానికి పాండవులు గెలవడం సాధ్యం కాదు. కానీ గెలవగలిగారు అంటే కారణం వెనక కృష్ణ పరమాత్మ నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ నిలబడి అంత సంహార ప్రక్రియ చేయించాడు అంటే కేవల పక్షపాతం ఆయన ఉద్దేశ్యం కాదు, ఆయన ధర్మపక్షపాతి. ధర్మం ఎటుందో అటు నిలబడతాడు. అటు నిలబడ్డాడు కనుక అధర్మం ఎటువైపు ఉందో అటువైపు అందరూ కూడా పడిపోయారు. కాబట్టి నువ్వు నిమిత్తమయ్యావు. నువ్వు చంపానంటావేంటి? వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, నీ జోలికి వచ్చారు. అది ఈశ్వరుడు సహించలేదు. నువ్వు ధర్మాత్ముడవు కాబట్టి నీ అండ నిలబడ్డాడు. నిలబడి వాళ్ళందరినీ పడగొట్టాడు. వాళ్ళని పడగొట్టకుండా ఉంటే నీ పట్ల స్నేహంగా ఉండడం సాధ్యం కాదు. ఇదే కృష్ణ పరమాత్మ రాయబారం నడిపాడు. విన్నాడా? 5 ఊళ్ళు ఇమ్మని అడిగాడు ధర్మరాజు, ఇచ్చాడా? వాళ్ళు సఖ్యంగా ఉండరు. నువ్వు బాధపడుతుంటే ఈశ్వరుడు చూడలేడు. కాబట్టి నిన్ను నిమిత్తం చేసి పరమేశ్వరుడు పడగొట్టాడు. అంటే వ్యాసుడు ఒక గొప్ప ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు. నువ్వు నాశనమైపోవడం కాదు, సకుటుంబంగా పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోవడం అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే భాగవతుల జోలికి వెడితే. భాగవతుల జోలికి వెడితే వాడొక్కడూ కాదు, వాడితో పాటుగా వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు. ఇదే నీతి ఆర్షవాంగ్మయంలో మీరు ఎక్కడ పరిశీలించినా చెప్తారు. ఇదే మాట అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో చెప్పాడు. నువ్వు కానీ రాముడి జోలికి వెడితే ధర్మం జోలికి వెళ్ళినట్టు. ఆయన ధర్మాత్ముడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామవిత్తయం అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కాంచలలంకాధిపత్యం వహిస్తున్నావు, అనేక మంది భార్యలతో సంతోషంగా ఉన్నావు, కోట్ల మంది భృత్యులున్నారు, నువ్వు అనుభవించని భోగం లేదు. అయినా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా ఈశ్వరుడు ఉపేక్షించాడు. కానీ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ, రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా ఈశ్వరుడు ఒక్క క్షణం ఉపేక్షించాడు. అప్పుడు నిన్నొక్కడిని కాదు చంపేది, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ, నీతో పాటుగా నీ భార్యలు, నీ బిడ్డలు, నీ రాజ్యము, నీ ప్రజలు అందరూ నశించిపోతారు. అప్పుడు ఏమైంది? ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు, భక్తుడు నిమిత్తమైపోతాడు. అది ఈశ్వరుడు అంగీకరించాడు. ఇదే భక్తుడికి చేసిన ఉపకారం అనుకోండి, పరమేశ్వరుడు తన పట్ల చేసిన 1,000,000 యజ్ఞముల కింద తీసుకుంటాడు. ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాడు. అలా నమ్మి బ్రతుకుతున్నటువంటి ఒక భక్తుడికి మీరు ఒక చిన్న ఉపకారం, కథంచనుపకారేణ కృతేనైకేన తుష్యతి అంటారు రామాయణంలో. కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేసిన ఉపకారమైనా సరే దానికి భగవంతుడు తనకి 1,000,000 యజ్ఞములు చేస్తే ఎంత సంతోషిస్తాడో అంత ఆనందాన్ని పొందుతాడు. అందుకే ఒక భాగవతుడు ఇంటికి రావడం, ఒక భక్తుడు గడప దాటి లోపలికి రావడం, గుక్కెడు మంచినీళ్లు తాగడం కూడా వంశాన్నంతటినీ కాపాడవచ్చు, మనం చెప్పలేం. ఎందుకని అంటే ఆయనకు ఒక కోరిక అంటూ ఏముండదు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నవాడు. ఆయనకి ఉంటే అవసరం ఏముండాలి అంటే ఆశ ఉండదు, శారీరక అవసరములు ఉంటాయి. శారీరక అవసరములంటే దీనికి బడలికి ఉంటుంది, దీనికి ఆకలి ఉంటుంది, దీనికి దాహం ఉంటుంది, దీనికి నిద్ర వస్తుంది. ఇప్పుడు అటువంటి శారీరకమైన అవసరం కోసమని ఆశ్రయిస్తాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి దాహం వేసింది, ఆయనకి మనసులో ఏవో పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఉన్నవాడు కాదు. అప్పుడు నీ తలుపు తట్టి, అయ్యా గుక్కడు మంచినీళ్ళు ఇస్తారా, దాహంగా ఉందని అడుగుతాడు. అలా వచ్చి ఆయన మంచినీళ్లు తాగుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట, ఇన్నాళ్లకి నన్ను నమ్ముకున్నవాడొకడు నీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చి నీళ్లు తాగి వెళ్ళాడు, చాలురా నిన్ను ధన్యుణ్ణి చేస్తానంటాడు. అందుకు భాగవతంలో గర్గుడు ఇంటికి వస్తే నందుడంటాడు, ఊరకరారు మహాత్ములు,
రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. ఒక మహాభక్తుడైనటువంటి వాడికి చేసేటటువంటి ఉపకారం శారీరకమై ఉంటుంది, సాధారణంగా అంతే. ఆయనకి ఆకలి వెయ్యాలి, ఆయనకి దాహం వెయ్యాలి, ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలిస్తే తలుపు కొట్టి అయ్యా పట్టెడు అన్నం పెడతారా అని అడగచ్చు, ఒక్క పండు ఏమైనా పెడతారా అని అడగచ్చు. ఆయన బడలిపోయాడు అనుకోండి, అయ్యా బయట వర్షం వస్తోంది, పూటకి మీ ఇంట్లో పడుకుని రేపు వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. ఇప్పుడంటే ఆచారం తగ్గిపోయింది, పూర్వం అలా ఎందరో అతిథులు వస్తూ ఉండేవారు. అందుకే అథవా ఏం చేసేవారంటే ఏమో ఏ చీకటి పడ్డాక తాళం వేసి ఉంటే ఇంట్లోకి వస్తారో రారోనని అరుగులు కట్టి ఉంచేవారు. అరుగులు ఎందుకు కట్టేవారు అంటే అలా వెళ్ళిపోతున్నటువంటి ఒక భగవద్భక్తుడు కాసేపు విశ్రాంతి తీసుకుందామనిపించి ఆ అరుగెక్కి కూర్చున్నాడు అనుకోండి, కాసేపు ఆయన బడలిక తీర్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అరుగు కట్టినవాడు ఇంటి యజమాని కనుక ఆ అరుగు ఒక మహాభాగవతోత్తముడు కూర్చుని విశ్రాంతి పొందడానికి పనికొచ్చింది కనుక ఆ అరుగు ఒక కొడుకై యజమానిని కాపాడుతుంది, అంత పుణ్యం పడిపోతుంది. దానికి భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు భక్తుడి విషయంలో. భక్తుడికి చేసినటువంటి నిరాదరణ, భక్తుడి మనసు గాయపడేటట్టుగా ప్రవర్తించడం, ఆయన్ని బాధ పెట్టడం, ఆయన ఆక్రోశించేటట్టు చెయ్యడం, ఇవన్నీ చెయ్యలా మరి దుర్యోధనాదులు? ధర్మరాజుని బాధ పెట్టాలా, పాంచాలిని బాధ పెట్టాలా? ఇన్ని బాధలు వాళ్ళు పెట్టినప్పుడు మారతారేమో 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 అని ధర్మరాజు ఎదురు చూశాడు. కృష్ణుణ్ణే రాయబారం వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని రగుప్పను, మాకు ఆపదలు తొలగించడానికి నిన్ను చూపి చనీయ మహాత్మా, పాండురాజు నిన్ను చూపించి వెళ్ళిపోయాడని చెప్పాడు. అయినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకోవాలా వద్దా? అందుకే భగవంతుడు పక్షపాత బుద్ధితో కాదు, మహాభక్తుడు ధర్మాత్ముడైన వాడు కాబట్టి పాండవుల వైపు నిలబడి చంపాడు. నిమిత్తమయ్యావు నువ్వు, నేను చంపేశాను నేను చంపేశాను నేను చంపేశాను అంటావేమిటి? తత్వాన్ని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం దోషం కదా. కాబట్టి నీదగు బుద్ధి ఎంతొప్పదో కాక మర్చుండు కాడు కర్త, నువ్వెవరు? నువ్వు చచ్చిపోయేవాడివే, నువ్వు ఉండిపోతావేంటి? ధర్మరాజు ఉండిపోతాడా? స్వర్గారోహణ ప్రమాణంలో వెళ్ళిపోయాడా లేదా? అయినా వెళ్ళిపోతాడు. ఎంత మహాపుణ్యాత్ముడు కానివ్వండి, ఎంత మహా విద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవలసిందే. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. శరీరంతో వెళ్ళడానికి ఇక్కడ ధర్మం అంగీకరించదు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన జీవులు. కాబట్టి మర్త్యలోకం ఇది. ఏదో పెద్ద నువ్వుండిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి? బహుశా వ్యాసుడు ఇలా మాట్లాడటం ఇక్కడే కనపడుతుంది. అంటే ధర్మరాజు లాంటి వాడు వైక్లభ్యాన్ని పొందకూడదు, అందుకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈశ్వరుని యోగమున మేలును కీడునొనరించు, ఇక్కడ ఈశ్వరుని యొక్క జోక్యం ఉంది ప్రత్యక్షంగా. ఆయన వాళ్ళకి కీడు చెయ్యాలనుకున్నాడు, చేశాడు. వాళ్ళని పడగొట్టాలనుకున్నాడు, సమాజమును సువ్యవస్థితం చెయ్యాలనుకున్నాడు, ధర్మమును నిలబెట్టాలనుకున్నాడు, అందుకు పడగొట్టేశాడు. అది నీ నెత్తి మీద వేసుకుని నువ్వేడుస్తావేమిటి? నిజంగా భగవంతుడి జోక్యం లేకుండా నువ్వే చంపగలవా? అటువైపు నుంచి ఆలోచించు, నిలబడగలవా? కృష్ణుడిటున్నాడు కనుక, ధర్మమిటున్నది కనుక భీష్మాచార్యుల వారు తానెలా చచ్చిపోతాడో తానే చెప్పాడు. శిఖండిని తెచ్చి రథం మీద పెట్టుకోరా పడిపోతానన్నాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి సప్తర్షులు వచ్చి ఎందుకయ్యా ధర్మం వ్యతిరేకంగా యుద్ధం చేస్తావు, అవతల ధర్మాత్ములు ఉన్నారు వదిలిపెట్టేసేయి అంటే వదిలిపెట్టాడు. ఇటు ధర్మం ఉంది కాబట్టి, అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మహానుభావుడు పాండవులు నెగ్గారు. లేకపోతే తరమా కౌరవుల్ని గెలవడం? కాబట్టి నీ మీద పెట్టుకుని మాట్లాడతాయేంటి? ఈశ్వరుని యోగమున మేలును కీడు నొనరించు కాన నీమది పాపకర్మ శంక కలిగినీని, నీకు ఉన్నది కేవలం అనుమానం అంతే. ఎందుకంటే నివృత్తి చేసేటటువంటి సాధికారకమైన జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా. ఎందుకు వినం? మా మాటలు నీట కొట్టుకుపోయాయా? కాబట్టి బాగా విను. నీకు ఇంకా ఎక్కడో కించిత్ బాధ ఉందనుకో, అయ్యో అన్నగారు కర్ణుడు చచ్చిపోయాడే, తాతగారు భీష్మాచార్యులు వారు చచ్చిపోయారే, ఎంతైనా మనసు కలుక్కుమంటుంది కదూ. ఎందుకనంటే మరి ధర్మరాజు గారు శిబిరంలోకి వెళ్ళి అడిగాడు, ఏ తాతని ఏమనవాడైనా అడిగాడు ఆ లోకంలో, తాత ఎలా చచ్చిపోతావు అని అడిగాడు. మరి ఆ బాధ నీకు మనసులో ఉండిపోతే ఒకవేళ ఒక పని చెయ్యి, దానికి ఒక మార్గం చెప్తాను చెయ్యి. నీకు చిత్తమునందు అశాంతి ఉన్నది,
ఇప్పుడు అశాంతి పోయి శాంతి కలగాలి అంటే దానికి వైదికమైనటువంటి క్రతువులు కొన్ని జరగాలి. ఆ క్రతువు చేయి. ఏం చేస్తావు అంటే యాగముల దానముల అది వాపికొనరాదే. ఆ శంక ఉందే, ఆ మనసులో ఆందోళన ఉందే, అశాంతి ఉందే, అది తొలగించుకో. ఎలా తొలగించుకుంటావు అంటే యాగములు చేయి. గొప్ప యాగం చేసి యాగమునందు ఎంత దానం చెయ్యడానికి అవకాశం ఉంటుందో అంత దానం చేయగలిగినటువంటి అవకాశం ఇచ్చేటటువంటి దాన్ని ఎంచుకో. అటువంటి యాగం చేయి. అశ్వమేధమధిక దక్షిణాన్వితముగా అనఘ చేయుము. అనఘ అని పిలిచాడు. పాపములు లేనివాడా? ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే. నీకే పాపం లేదు. నీ చిత్తశాంతి కొరకు ఒక పని చేయి. విశేషమైనటువంటి ద్రవ్యాన్ని దానం చేయవలసినటువంటి అవసరం ఎక్కడుంటుంది అంటే పెద్ద పెద్ద యజ్ఞములు చేసినప్పుడు అశ్వమేధయాగం చెయ్యి. అశ్వమేధయాగం రాజులు ఒక్కరే చేస్తారు. ఎందుకంటే ఒక ఉత్తమాశ్వాన్ని తీసుకొచ్చి విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత అశ్వం ఎక్కడెక్కడికి వెళ్ళినా దాన్ని రక్షించుకోవాలి. ఎవరు దాన్ని కడతా ఉంటారో వాళ్ళని యుద్ధం చేసి ఓడించాలి. ఓడించి అశ్వం తిరిగి వచ్చిన తర్వాత అశ్వమేధయాగం చెయ్యాలి. కాబట్టి ఇంత గొప్పది చెయ్యాలంటే నీకే ఆ అశ్వరక్షకులు ఉన్నారు. అర్జునుడు లాంటి వాళ్ళు, భీముడు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అశ్వమేధయాగం చెయ్యి. దాని చేత నీకు చిత్తమునకు శాంతి కలుగుతుంది. విశేషమైనటువంటి దానములు చెయ్యి. అంతతో భవదీయ చిత్తానుతాపమంతయునుబాయు. నీ మనసులో కలిగినటువంటి తాపము ఏది ఉన్నదో ఆ తాపమంతా పోతుంది. పోయి ప్రశాంతత పొందుతావు. నిజంగా తనని నమ్ముకున్నవాడు చిత్తమునందు అశాంతి పొందినా అది పోగొట్టాలని ఎంత తాపత్రయపడతాడో చూడండి వ్యాసుడు. అది ఆయన ఔదార్యం. ఎందుకు పడాలి అంటే ఆయన ఔదార్యము చేత అలా తాపత్రయపడతాడు. కాబట్టి రఘురామునట్లు ఇది నేను చెప్తున్నదే అనుకుంటున్నావేమో. ఒకనాడు ఇలా అశాంతి కలిగితే, మనసు ఆందోళన పొందితే ఇదే పని చేసిన వాళ్ళు ఉన్నారు. రఘురామునట్లు ఒకప్పుడు సీతమ్మ తల్లిని దూరంగా పంపించవలసి వస్తే మనసు పరితాపమును పొందినటువంటి రామచంద్ర ప్రభువు అశ్వమేధయాగం చేశాడు. పూరునట్లు మీ వంశకర్త పూరు మహారాజులాగా చెయ్యి. పూరుడిలాగా భరతులను బోలే భరతుడు చేశాడు. అలా నువ్వు కూడా చెయ్యి. దానతత్పరుడవగుము. విశేషమైనటువంటి దానం చెయ్యాలి అశ్వమేధయాగంలో. కాబట్టి అటువంటిది చెయ్యి. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగ కల్పమే వాడదు. అశ్వమేధం ఒక్క ద్వాపర యుగం వరకే ఉంది. కలియుగంలో అశ్వమేధ కల్పము వాడరు, అశ్వమేధయాగం చెయ్యరు. మరి అశ్వమేధయాగం చేసినంత ఫలితం ఎలా వస్తుందని అడిగారు. అంటే అశ్వమేధయాగానికి తుల్యమైన యాగం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారం. ఎవ్వరూ లేకుండా పడిపోయినటువంటి శరీరములుంటాయే, ఆ శరీరములకు అంత్యేష్టి సంస్కారం సమంత్రకంగా నిర్వహించడమే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితంతో సమానమైన ఫలితం. భగవంతుని యొక్క అవతారముల యందు మీరు పరిశీలిస్తే ఆయన అంత్యేష్టి సంస్కారానికి కూడా అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన రాముడిగా వచ్చినప్పుడు జటాయువు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. కబంధుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. రావణాసురుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది పడిపోయారో అంతమందికి కూడా నువ్వులు నీళ్లు విడిచిపెట్టేటట్టుగా చేశాడు. ఒక పక్క దుర్యోధనుడు కూర్చున్నాడు, ఒక పక్క ధర్మరాజు కూర్చున్నాడు. పేరు చెప్పేటప్పటికి నావాడు అంటే ధృతరాష్ట్రుడు వదిలేడు, నావాడు అంటే ధర్మరాజు వదిలేడు. ఇద్దరూ మిన్నకున్నది కర్ణుడి విషయంలోనే. అప్పుడు కుంతీదేవి బయటకు వచ్చి కాదు నా కొడుకని చెప్పవలసి వచ్చింది. కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేయించాడు. అంతేకాదు ఇప్పటికీ కూడా మనకి తిరుమల కొండ మీదకి వెడితే తిరుమల కొండలో పాండవ సంబంధమైన తీర్థం ఉన్నది. పాండవ తీర్థము అని అక్కడ మలయాళ మహర్షి కొండ శిఖరం మీద తపస్సు చేశారు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది. ఇప్పటికీ ఆ గుహలో చెక్కబడి ఉంటాయి పాండవులు, ద్రౌపది. అక్కడే కృష్ణ పరమాత్మ అనేక దానాలు చేయించాడు అంత్యేష్టి సంస్కారం తర్వాత. కాబట్టి అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దాన్ని భగవంతుడు కూడా పూని ఎంతో శ్రద్ధతో చేయించాడు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు కనుక అశ్వమేధయాగానికి చేసినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే అనాథ ప్రేత సంస్కారం చేయడమే. కాబట్టి వ్యాసుడు చెప్తున్నాడు ధర్మరాజు గారితోటి, నువ్వు రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము. అశ్వమేధయాగం లాంటి యాగాలు చేస్తే ఏదో చెయ్యి విదిల్చినట్టుగా దానం చేయకూడదు, భూరి దానములు చెయ్యాలి. అంత గొప్ప దానాలు చేయవయ్యా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అయ్యా మీరు చెప్పిన మాటలకు నేను శాంతి పొందాను. ఇప్పుడు దారిలోకి వచ్చాడు.
ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, తప్పదు. కాబట్టి అన్నాడు, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పిన మాట నాకు శిరోధార్యం. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. భూరిదానములు చేయమన్నారు కదా, అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని తేవడం, విడిచిపెట్టడం, అర్జునుడో భీముడో నకులుడో సహదేవుడో వెనకాతల వెళ్ళడం, దాన్ని సంరక్షించడం, అది తిరిగి రావడం జరుగుతాయి, మీ ఆశీర్వచనం ఉంది. కానీ భూరిదానములు చెయ్యాలంటే చాలా ధనం ఉండాలి. నాకు ముందు రాజ్యం చేసిన వాడు దుర్యోధనుడు. ఆయన ఏం చేశాడంటే యుద్ధంలో అందరినీ తన వైపుకి తిప్పుకోవడానికి వ్యసనపరులైనటువంటి అధర్మాత్ములైన రాజులందరినీ కూడా తన పక్షంలోకి తిప్పుకోవడం కోసం అని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి విశేషంగా ధనరాశులు ఇచ్చి తిప్పుకున్నాడు. వెళ్ళిపోయింది కాబట్టి చాలా వరకు కోశాగారం ఖాళీ అయిపోయింది. ఇక మిగిలిన ధనం యుద్ధానికి పోయింది. ఇప్పుడు పోని సామంతరాజులందరి దగ్గర కూడా మళ్ళీ కప్పాలు పుచ్చుకుందామంటే చాలా మంది రాజులు మరణించారు, విధవలైన భార్యలు మాత్రమే ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నారో, ఎవరు రాజ్యాలు చెయ్యాలో ఏమీ నిర్ణయం కాలేదు. ఇటువంటి సమయంలో నేను యజ్ఞం చేస్తాను, మీరు కప్పాలు కట్టండి అని అడగడం పరమ అధర్మం కదా. ఎక్కడ తాను డబ్బు, ఎలా చెయ్యను భూరిదానాలు, ఎలా అశ్వమేధయాగం చేయను? ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త పరితాపం. అంటే మహానుభావుడు వ్యాసుడు వెంటనే మళ్ళీ ఒక పరిష్కారాన్ని చెప్పాడు. అనగా మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాసులవని సురులకిచ్చే వారవికడు నిక్కుడెయ్యుండుట త్రవ్వితండంబుల తమ గృహముల నిడుకొని పెరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచు నుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినెను ఇది వారి ధనమయనిరి మనవేంద్ర ఆ మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లు పార్జించే అంత కాంచనము మహాత్మ చెప్పుమా. వ్యాసుల వారు అన్నారు, డబ్బు కోసమే కదా నీ బెంగ, ఏం బెంగ పెట్టుకోకు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్పగా యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి అపారమైనటువంటి స్వర్ణ రాసులను దానం చేశాడు. ధనం కాదు, బంగారు రాసులు దానం చేశాడు. ఎంత దానం చేశాడంటే సృక్కులు స్రువాలు కూడా బంగారానివి, అవి కూడా దానం చేశాడు. అవన్నీ కూడా యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులు పుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ ఏమనుకున్నారంటే ఏం చేస్తాం ఇంత బంగారం అని అనుమానం వచ్చింది. అది బ్రాహ్మణుడు అంటే. బ్రాహ్మణుడు తృప్తితో జీవనం చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాం ఇంత బంగారం, పోన్లే ఏదో వాడుకోవడానికి కొంత బంగారం సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుందాం, మిగిలిన బంగారం ఏం చేస్తాం? ఇదంతా మనం దాచేసుకోవడం కాదు, ఈ బంగారం అంతా ఏదో మంచి కార్యానికి పనికి రావాలి. మంచి కార్యానికి పనికి రావాలి అంటే మనం ఎక్కడ వెతుకుతాం? ఎవరు మంచి పనులు చేస్తున్నారండి, మా దగ్గర బంగారం ఉంది అన్నారు అనుకోండి, మేం చేస్తున్నామంటే మేం చేస్తున్నాం అంటారు. అప్పుడు అబ్బే దానికి ఎలా ఇస్తామండి అంటే వైరం పుట్టుకొస్తుంది అందులోంచి. ఇంకా రాత్రి ఎవడో వచ్చి తలకాయ మొత్తి పట్టుకుపోతాడు, లేనిపోని గొడవలు. ఎందుకు వచ్చింది? అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావలసిన బంగారం ఏదో సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుని మిగిలిన బంగారం బ్రాహ్మణులందరూ పట్టుకుని హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో నిక్షేపించి మూసేశారు. మూసేసి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక సంకల్పం చేశారు. వాళ్ళు యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ. యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.